సో ప్రెగ్నెన్సీలో స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు ఏమేమి చేయొచ్చు. వాటర్ తీసుకోవడం కొంచెం పడుకోవడానికి 2 అవర్స్ ముందు నుంచి తగ్గించేసేయండి. దీనివల్ల యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా 2 అవర్స్ ముందే కంప్లీట్ చేసేయండి. బెడ్ టైంకి 2 అవర్స్ ముందు. 10కి పడుకునేలా ఉంటే 8 కల్లా. దీనివల్ల డైజెషన్ అయిపోతుంది, ఎసిడిటీ రాకుండా ఉంటుంది. దీంతోపాటు మీ కాల్షియం లెవెల్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఇవన్నీ బాగుండాలి. సో దీనికి తగ్గ న్యూట్రిషన్ మీరు తీసుకోండి. అవసరమైతే ట్యాబ్లెట్స్ తీసుకోండి. సో ఈ మజిల్ క్రాంప్స్ లేకుండా, ఆయాసం లేకుండా ఇలాంటివి ఉంటాయి. అండ్ మనం తెచ్చిపెట్టుకునే ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వదండి. ఎక్కువ ఆలోచించొద్దు. మైండ్ని డీవియేట్ చేయడం, మెడిటేషన్ చేయడం ఇలాంటివి ట్రై చేయండి. అండ్ ఈ ఫోన్ లైట్ మన కళ్ళ మీద పడినంతసేపు మనకు స్లీప్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. యాక్చువల్లీ నిద్ర పట్టట్లేదని ఫోన్ చూస్తారు. ఫోన్ చూడడం వల్ల నిద్ర పట్టదు. ఇది ఒక సైకిల్. సో 2 అవర్స్ బిఫోర్ యువర్ బెడ్ టైం ఎమర్జెన్సీ కాల్స్ తప్ప అసలు స్క్రీన్ టైం అనేది మీరు స్టాప్ చేసేయండి. దీంతోపాటు ఇంకొన్ని టిప్స్ చెప్తాను. ఈవినింగ్ 4 o'clock, 5 o'clock తర్వాత కాఫీ, టీ లాంటివి తీసుకోవద్దు. అవి బ్రెయిన్ స్టిమ్యులెంట్. అండ్ ఈవినింగ్ టైంలో చిన్న ఎక్సర్సైజ్ ఒక 1/2 hour or 15 minutes ఎంత చేయగలిగితే అంత చేయండి. పడుకునే ముందు లూక్ వామ్ వాటర్తో, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోండి. డిమ్ లైట్స్ మెయింటైన్ చేయండి. మంచి లైట్ మ్యూజిక్ ఏమైనా వినొచ్చు, ఏదైనా బుక్ చదువుకోవచ్చు. ఒక గ్లాస్ ఆఫ్ వామ్ మిల్క్ తీసుకున్నా కానీ కొంతమందికి నిద్ర చాలా బాగా పడుతుంది. థ్యాంక్ యూ.